ఆరవ్ అనే ఈగిల్ పెద్ద పర్వతం మీద మంచి గూడు వేసుకుని నివసించేవాడు. అతను చాలా తెలివైనవాడు, దూరంగా ఉన్న విషయాలు కూడా గమనించగలవాడు. అతని జ్ఞానాన్ని అడవి జీవులందరూ గౌరవించేవారు. అతడు అడవికి కాపలాదారుగా ఉండేవాడు. ఒక రోజు రాజమహలానికి చెందిన పావురం ఆరవ్ దగ్గరకు వచ్చింది. రాజు ముకుటం ఎవరో దొంగలు తీసుకెళ్లారు అని చెప్పింది. ఆ ముకుటం లేకుండా అడవి రక్షణ ఉండదు. ఆరవ్ వెంటనే సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆరవ్ అడవి పక్షులన్నింటినీ సమావేశం చేశాడు. అందరూ అతని మాటలు శ్రద్ధగా వినారు. ఆరవ్ సమస్య చెప్పాడు. అందరూ సహాయానికి ఒప్పుకున్నారు. పక్షులు దొంగను వెతకడం మొదలుపెట్టాయి. ఆరవ్ నదిపై ఎగిరిపోతూ ఒక బంగారు రెక్క కనిపెట్టాడు. ఇది బంగారు కాకి రెక్క అని అతను చెప్పాడు. ఇది ఒక సూచనగా భావించాడు. దారిలో ముందుకు సాగాడు. బంగారు కాకిని గుహలో కలుసుకున్నాడు. కాకి ముకుటాన్ని తాను తీసుకోలేదని చెప్పింది. కాని ఒక ఊహలంగా కనిపించే గుడ్లగూబను చూశాను అని చెప్పింది. ఆరవ్ మరింతగా అన్వేషించాల్సి వచ్చింది. ఆరవ్ ఆ గుడ్లగూబను కలుసుకున్నాడు. ఆ గుడ్లగూబ చెప్పింది, నేను తీసుకోలేదు, కాని నడుస్తూ వెళ్లే నక్కను చూశాను. ఆరవ్ ఆశ్చర్యపోయాడు. నక్క ముకుటాన్ని ఎలా తీసుకెళ్ళింది? తరువాత దానిని వెతకడం మొదలుపెట్టాడు. ఆరవ్ జాడల ఆధారంగా నక్క అడవిలో ఉన్న చోటుకి చేరాడు. అక్కడ బంగారు వస్త్ర తునకలు కనిపించాయి. దీని అర్థం నక్క దగ్గరే ఏదో ఉంది. అతను జాగ్రత్తగా ముందుకు వెళ్ళాడు. నక్కను చూసి ఆరవ్ ప్రశ్నించాడు. నక్క చెప్పింది, నేను దొంగిలించలేదు, కాని ఒక మైలుకు ఇచ్చేశాను. ఆరవ్ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు మైలును వెతకాల్సిన సమయం వచ్చింది. ఆరవ్ ఎండిపోయిన ఎడారి మీద ఎగిరిపోతూ వెళ్ళాడు. వేడి గాలి వేధించింది కాని ఆగలేదు. ఒక చోట నీలిరంగు రెక్కలు కనిపించాయి. మైలు సమీపంలోనే ఉందని తెలుసుకున్నాడు. మైలు దగ్గరకు వెళ్లి అడిగాడు. మైలు చెప్పింది, నేను ముకుటాన్ని ఒక ఎడారి నక్కకి ఇచ్చేశాను. ఆరవ్ వెంటనే ఎడారి నక్కను వెతకడం మొదలుపెట్టాడు. ఇది చివరి దారి కావచ్చు. ఎడారిలో ఉన్నప్పుడు పెద్ద మంటల తుపాను వచ్చింది. ఆరవ్ ఒక రాయి కింద దాక్కున్నాడు. అతను తన మనస్సులో చెప్పుకున్నాడు, ఆగకూడదు, అడవి కోసం పోరాడుతాను అన్నాడు. తుపాను తర్వాత నక్క నిద్రలో ఉంది. ఆరవ్ దగ్గరగా వెళ్లి చూశాడు. ముకుటం నక్క పక్కన ఉంది. కాని దాన్ని ఎలా తీసుకోవాలి? ఆరవ్ ఒక గాత్రాన్ని చేసి నక్కను మోసం చేశాడు. నక్క అటు వెళ్లగానే ముకుటాన్ని తీసుకున్నాడు. ఆరవ్ గాల్లోకి ఎగిరాడు. తిరిగి అడవికి వెళ్లడం మొదలైంది. ఆరవ్ ముకుటంతో కలిసి అడవికి చేరాడు. అందరూ పక్షులు ఆనందంగా స్వాగతించాయి. ముకుటం తిరిగి వచ్చిందని అందరూ సంతోషించారు. అడవికి శాంతి తిరిగింది. అడవి ప్రజలు ఒక పెద్ద వేడుక చేశారు. ముకుటాన్ని తిరిగి రాజమహలంలో ఉంచారు. రాత్రి ఆకాశం దీపాలతో మెరిసిపోయింది. ఆరవ్ గర్వంగా ఉన్నాడు. ఆరవ్ చిన్న పక్షులకు ఉపదేశం ఇచ్చాడు. ధైర్యం, తెలివితేటలతో ఉండాలి అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. చిన్న పక్షులు కూడా నాయకులుగా మారాలని నిర్ణయించుకున్నాయి. ముకుటం తిరిగి రావడంతో అడవి అందంగా మారింది. పువ్వులు పూసాయి, నదులు పారాయి, గాలి మధురంగా మారింది. ఆరవ్ తన గూడు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. అతని కర్తవ్యం పూర్తయింది. దూరంగా ఒక పర్వతం మీద ఓ చెడు పక్షి ఆరవ్ను గమనించింది. అది మళ్లీ ముకుటాన్ని దొంగలించాలనుకుంది. ప్రస్తుతం అడవి సురక్షితంగా ఉంది. కాని మరో ముప్పు దగ్గరలోనే ఉంది. ఆరవ్ కూతురు ఆర్య తన తండ్రిని గమనించింది. ఆమెకు కూడా తెలివితేటలు ఉన్నవే. ఒకరోజు నేను అడవిని కాపాడతాను అని అనుకుంది. ఆరవ్ వారసత్వం కొనసాగబోతుంది. ఆరవ్ కథ అడవిలో ఎక్కడికక్కడ వినిపించసాగింది. పక్షులు ఒకరికి ఒకరు చెప్పే కథ అయింది. ధైర్యం, తెలివితేటల, నిజాయితీకి ఈ కథ ప్రతీక. ఆరవ్ కథ ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.